అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మన గెస్ట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు రవికిరణ్ శర్మ గురుగారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురుగారు, ముందుగా మీకు అలాగే మా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ కూడా ఆ దేవి అనుగ్రహం కలగాలి, కొత్త సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి అధిపతి శని అవటం వల్ల ఏలినాడు శని ప్రభావం వెలుగుంటోంది. 14 ఆదాయం 14 ఖర్చు. ఈ ఏలినాడు శని ప్రభావం వల్ల ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టడం జరుగుతుంది వీళ్ళు. అలాగే రాజ్యపూజ 3, అవమానం 1. గౌరవాదికి లోటైతే ఉండదు, కానీ అవమానించేవారు 1% ఉంటే గౌరవించేవారు 3 ఉంటారు. అయితే ఈ రాశిలో ఉండేవారు ఈ ఏలినాడు శని ప్రభావం కొంచెం తగ్గుతుంది గతంలో ఉండే, ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నాడు శని. ఎందుకంటే 3 వ్యవహారాలు, ప్రథమ వ్యవహారం, ద్వితీయం, తృతీయ వ్యవహారంగా ఉంటుంది ఏలినాడు శని వారు. ఇవాళ మకరంలో అంటే ఆల్రెడీ ప్రజెంట్ కుంభంలో ఉన్నాడు శని, కాబట్టి ఈ యొక్క ద్వితీయ స్థానం కాబట్టి రాజ్యస్థానంలో ఉన్నట్టు, భాగ్యస్థానంలో ఉన్నాడు శని. దానివల్ల ఏమవుతుందంటే శని సమస్యల నుంచి కొంచెం పరిహారాల నుంచి బయటపడే యోగం ఉండటం వల్ల ఈ రాశికి అనుకూలతలు ఉన్నాయి. ఎక్కువగా చదువుకునే వారికి మంచి చదువు, మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వటము, అనుకున్న చదువులు సాధించడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఉద్యోగపరంగా కూడా వీళ్ళు ప్రమోషన్స్ రావటము, అలాగే ఉద్యోగంలో ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటము, ఖచ్చితంగా ఉద్యోగం సాధించడము, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారు. ఎందువల్ల అంటే శని బలంగా ఉన్నాడు. శని బలంగా ఉండటం వల్ల అన్ని అనుకూలతలు వస్తాయి. శని బలం లేనప్పుడు ప్రతికూలతలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ రాశి వారికి శని బలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన అనుకూలతలు ఉండడం వల్ల ఖచ్చితమైన ఉద్యోగం సాధించడం జరుగుతుంది. అట్లాగే వివాహకారకుడు కూడా ఒక రకంగా శని అని చెప్తాం. శని అనుకూలంగా ఉంటే వివాహం జరుగుతుంది. ఈ రాశిలో ఉండే వారికి వివాహ అనుకూలత కూడా బాగుంది. సంతానం గురించి ఎదురు చూసేవారు కూడా ఎక్కువ అనుకూలతలు ఉండడం వల్ల చక్కటి సంతానం పొందే యోగం అది ఉంటుంది వీళ్ళకి. అట్లాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళు ఖచ్చితమైన పెట్టుబడులు పెట్టడము లాస్ అయితే అవ్వదు, కానీ ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ పూర్తి చేసుకోవడము, లాభంతోనే వీళ్ళు ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా అనుకున్న లాభాలు అయితే రావు, కానీ సగం వరకు లాభాలు ఆర్జిస్తారు వాళ్ళు అనుకున్న దాంట్లో. ఖచ్చితమైన వ్యాపార పరంగా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే సినీ పరిశ్రమ వ్యవహారం చూసుకున్నట్లయితే సినీ రంగం అనుకూలతగా ఉంటుంది. ఎందుకంటే ఈ మకర రాశి అధిపతి శని అవ్వటం వల్ల ఈ రాశిలోనే శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం కూడా ఉంది. అటువంటి విష్ణుమూర్తి అనుకూలత వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమిటంటే వీళ్ళు మాట్లాడే మాట అవతల వాళ్ళ గుండెలో కూర్చుకునేలా మాట్లాడతారు. దానివల్ల ఖచ్చితంగా కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. అయినప్పటికీ కూడా రాజకీయ పరంగా వీళ్ళు మాట్లాడే మాటలకు వీళ్ళు ఎదురు వాళ్ళు లోన్ అవడం, దాని ద్వారా రాజకీయ పదవులు సాధించడం అవకాశాలు ఉంటాయి. సినీ రంగంగా కూడా వీళ్ళు మంచి ముందుకు రాణించి సినీ పరిశ్రమలో కూడా ముందుకు వెళ్ళే యోగాలు వీళ్ళకి ఉన్నాయి. మంచి సినిమా బ్లాక్ బస్టర్స్ అవ్వడం, మంచి రీతిలో రాణించడము, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా మంచి రీతిలో ఉండడము ఈ రాశిలో ఉండే వారికి అనుకూలతలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఆదాయపరంగా చూసుకున్నట్టు ఓవరాల్గా మొత్తం మీద ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందనే మాట ఉంది, కానీ వీళ్ళు ఏదైనా మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇబ్బందులు లేకుండా ముందు అడుగు వేసే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా సరే పెట్టుబడులు పెడతారు, దాని మీద లాభాలు వస్తాయి. అనుకున్నంత రీతిలో రాలేకపోయినప్పుడు కూడా కొద్దిగా లాభాలు అయితే ఆర్జిస్తారు ఇక స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు అనుకూలతలే ఉన్నాయి, ప్రతికూలతలు అయితే లేవు. అయితే శని ఏలినాడు శని ప్రభావం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే పంట చేతికి అందే సమయానికి వానలు పట్టడం కానీ, లేదంటే ఇబ్బందులు పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే వ్యవసాయదారులకు అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు అయితే లేవు. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ఇటువంటి వరుణదేవుడి నుంచి పంట కాపాడుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేదంటే కీటకాల నుంచి పంట వచ్చే సమయానికి కీటకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పంట యందు మందులు కొట్టడం ద్వారా ఖచ్చితమైన పంట అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశి వారికి. ఎందువల్ల అంటే ఏలినాడు శని ప్రభావం వల్ల ఖచ్చితమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఏలినాడు శని ప్రభావం వల్ల శనికి జపం చేయించుకోవడం, శనికి నువ్వులు దానం ఇవ్వడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, శని త్రయోదశి నాడు ఖచ్చితంగా శనికి దానం ఇవ్వడం, శని జపం చేయించుకోవడం, శని హోమం చేయించడం ఇట్లాంటివి చేయడం ద్వారా శని అనుకూలత వల్ల ఖచ్చితంగా వీళ్ళు మంచి పేరుగా ఉంటారు. ఎందుకంటే శని భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా ఏలినాడు శని ప్రభావం అనేది కొద్దిగా ఉంటుంది వీళ్ళ మీద. దాని ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మొత్తం మీద వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ప్రతికూలతల కంటే కూడా. అయితే వీళ్ళు పాటించవలసిన నియమాలు అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే
ఈ రాశివారు రాహు ప్రభావం ఉంటుంది. అది అంతగా చూపించకపోయినప్పటికీ కూడా భాగ్యంలో శని ఉండడం వల్ల శనిశ్చ రాహు కుజస్య కేతు అన్నారు కాబట్టి శని బలంగా ఉండడం వల్ల రాహు ప్రభావం అంతగా చూపదు. అయినప్పటికీ కూడా మంగళవారం నియమాలు పాటించడము, ఈ రాహువుకి మినుములు దానం ఇవ్వటము, ఇది చేయడం ద్వారా ఈ సర్పదోషాలను అధిగమించి వీళ్ళ కోరికలు అవి నెరవేర్చుకోవడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏ పరంగా చూసుకున్నప్పటికీ కూడా మకర రాశి ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మకర రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.